ఈ పేరు వినే ఉంటారు మీరు, టప్పర్వేర్. అప్పట్లో టప్పర్వేర్ అనేది ఒక బ్రాండ్, పెద్ద బ్రాండ్. అంటే చాలామంది అంటే ఈ టప్పర్వేర్ బాటిళ్ళు కొనాలి అంటే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, చిన్న బాక్సులు, టిఫిన్ బాక్సులు కానీ అదొక బ్రాండు. అంటే హోదాకు చిహ్నంగా భావించేటోళ్ళు. ఆ బాక్స్ ఉంటే అంటే ఆ ప్లాస్టిక్ మంచి ప్లాస్టిక్, అందులో వేడి పదార్థాలు వేసినా ఏం కాదు అనేది రకరకాల ప్రచారాలు ఉంటుండే. అప్పట్లో ఈ టప్పర్వేర్ చాలా సక్సెస్ స్టోరీ, అసలు మామూలుగా కాదు. ఇక ఎంత పెట్టినా సరే, ఒక్కొక్క బాటిల్ 500-600 పెట్టినా కానీ కొనేవాళ్ళు. కానీ నిజంగా కాలానుగుణంగా ఒక పెద్ద పెద్ద కంపెనీలు కూడా దివాలా తీస్తాయి. మనం చూసినామంటే దాంట్లో పోటీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లేదంటే కాలానికి తగ్గట్టు అవి మారకపోవడం కావచ్చు, ఎన్నో రకాల కారణాల వల్ల అయితే పెద్ద పెద్ద కంపెనీలు కూడా దివాలా తీసాయి. మనం చూసినాం నోకియా ఫోన్ ఒకప్పుడు ఎవరి చేతిలో చూసినా నోకియా ఫోనే ఉంటుండే. సింపుల్గా ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆండ్రాయిడ్కి అప్గ్రేడ్ కాకుండా వేరే సాఫ్ట్వేర్ వాడడం వల్ల ఇది యూజర్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్. దాంతో నోకియా ఫోన్లు క్రమంగా కనుమరుగైపోయినాయి. అసలు ఇప్పుడు నోకియా అంటేనే ఇక్కడ కనిపించకుండా పరిస్థితి పోయింది. దాంతోపాటు చూడవచ్చు మనం కోడాక్, ఒకప్పుడు కెమెరాలు అంటే కోడాక్, అంటే ఆ రీల్స్ ఉన్నప్పుడు ఎవరైనా కెమెరా అంటే అది తీసుకొని దాంట్లోనే వేసుకుంటారు. కానీ వాళ్ళు కూడా ఈ డిజిటల్కు అప్గ్రేడ్ కాలే. దాంతో కోడాక్ అనే కంపెనీ కాలగర్భంలో కలిసిపోయింది. ఇట్లా చాలా ఉన్నాయి, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అదే దారిలో ఇది కూడా ఇక్కడ టప్పర్వేర్ అయిపోయిందట. టప్పర్వేర్ కూడా దివాలా తీసిందట. పబ్లిక్ ట్రేడెడ్ సంస్థ టప్పర్వేర్ దివాలా తీసిందట. 500 మిలియన్ల నుంచి $10 బిలియన్ వరకు ఆస్తుల రక్షణ కొరకు దివాలా పిటిషను దాఖలు చేసిందట. చట్టపరంగా దివాలా ప్రాసెస్ పూర్తయ్యే వరకు కంపెనీ కార్యకలాపాలు వ్యాపారం కొనసాగించేందుకు న్యాయస్థానం అనుమతి కోరిందంట. మొత్తం అప్పులపాలు అయిపోయిందంట. బహుశా దాని సేల్స్ పడిపోయినాయి, లేదంటే అదే రేటు, లేకుంటే తక్కువ జనాలకు ఇంకా దగ్గరయ్యే చర్యలు తీసుకోకపోవడం, ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. దాంతో ఒకప్పుడు ఎంతో వెలిగినటువంటి ఇంకో సంస్థ కూడా దివాలా తీసిపోయింది, టప్పర్వేర్ సంస్థ. చాలామందికి ఇప్పటికీ గుర్తుంటుంది. ఆ టప్పర్వేర్ అనేది ఒక బ్రాండ్ లాగా ఉంటుండే. ఆ బ్రాండు ఇక కాలగర్భంలో కలిసిపోబోతుంది.